20 సంవత్సరాలుగా వాడు నాకు తెలుసు. వాడికి ఆకలేసినప్పుడల్లా ఒకడిని చంపుతాడు. చంపిన ప్రతిసారి ఈ లాయే సాక్షి. వాడిని వాడు కాపాడుకునేందుకు నన్ను తయారు చేశాడు. వాడి కోసం నేను నిన్ను తయారు చేశాను. నేను తయారు చేసిన నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావని తెలిస్తే నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నువ్వు చావకూడదు. చావాల్సింది వాడు. సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను బయటికి పంపిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయి. దాసు, జాగ్రత్త. బాగున్నావా నాన్న? చాలా బాగున్నాను రా. ఒక అమాయకురాల్ని మోసం చేసి నీ 5 నిమిషాల సుఖం కోసం నన్ను పుట్టించి అనాథని చేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చావురా దుర్మార్గుడా. నేను పోలీసులని జైలుకి వెళ్తున్నానని నాతో అబద్ధం ఆడావు. నువ్వు ఆడిన అబద్ధమే నా జీవితంలో నిజం అయిపోయిందిరా. ప్రభుత్వం నీకు అన్నం పెడుతుంది, నాకు అన్నం పెడుతుంది, కానీ నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా తినేసి పడుకుంటున్నావు. నేను హ్యాపీగా తినలేకపోతున్నాను రా. దొంగకి పోలీస్కి తేడా ఉందిరా. దొంగ చస్తే దొంగనాకుడికి చచ్చాడు అంటారు. అదే పోలీస్ చచ్చిపోతే పోలీస్ చచ్చిపోయాడు అని గొప్పగా చెప్పుకుంటారు. ఇక మీదట మన ఇద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నాకు కొడుకువి కాదు, నేను నీకు తండ్రిని కాదు. నువ్వు నన్ను చూడటానికి కూడా రాకూడదు. పో. అదేంటయ్యా కొడుకుని అలా తిట్టి పంపించావు? ఏం లేదయ్యా, వాడిప్పుడు పోలీసు. ఆ హోదాలో ఈ దొంగ తండ్రిని తిట్టడానికి వచ్చాడనుకో, వాడి పరుగు పోతుంది. వాడు బాగుండాలయ్యా, అందుకే వాడు తిట్టి పంపించేశా. ఎరా, నేనంత వెధవలా కనిపిస్తున్నానా నీకు? వాడిని మార్చరా అని నిన్ను టీచర్గా పెడితే వాడే నిన్ను మార్చేశాడు. వాడు మారడు. అందుకే ఎవరు మారకూడదనే నేను మారాను. ఎంత ప్రేమరా మీ మధ్య. టీచింగ్ ఎలా చెయ్యాలో నేను చెప్తాను. నీలాంటి విశ్వాసం లేని వాడిని నువ్వంటే విశ్వాసం ఉన్నవాడే చంపాలి. ఐఎమ్ వెరీ సారీ దాసు. క్షమించాలని నువ్వు చెప్తే తప్ప ఈ చేతులు వదలను. నువ్వు బాగా ఇష్టపడే అమ్మాయి నా వల్ల నీకు దూరమైనందుకు నా మీద నీ కోపంగా ఉంది కదా? ఉంది. చంపే దాసు, చంపే. నేను బాగా ఇష్టపడే ఒకటిని చంపి నీ పగని తీర్చు. చంపే దాసు, చూస్తావే. ఇంతకు ముందు ఇన్ఫార్మర్ని షూట్ చెయ్యమంటే నువ్వు షూట్ చేయలేదు. ఇప్పుడు వీడిని నువ్వు షూట్ చెయ్యకపోతే నిన్ను నేను షూట్ చేస్తాను. శ్రవణ్,
ఏంట్రా గడ్డం ఆ బెదురు చూపులు? వీడేంట్రా నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకుండా ఇక్కడ తీసుకొచ్చాడు అనుకుంటున్నావు కదూ? నువ్వు పోలీసు వాడిని చేసింది జెంటల్మెన్ కాదు, మెంటల్ మ్యాన్ నా కొడుకుని. ఇప్పటిదాకా నీకు ఇన్ఫార్మర్ని, ఇక నుండి ట్రాన్స్ఫార్మర్ని. ట్రాన్స్ఫార్మర్ పేలితే ఏమవుతుందో తెలుసా? కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, మెడ ఉంటుంది, కానీ పీస్ పీస్గా సెపరేట్గా ఎక్కడెక్కడో పడతాయి. హై క్లాస్ వాళ్ళతో పెట్టుకుంటే ఆలోచించి మరి మనుషులు పెట్టి కొట్టిస్తారు. అదే నాలాంటి లో క్లాస్ వాడితో పెట్టుకుంటే ఆలోచించుకుంటే పడతారు. తలకాయ పుచ్చకాయలా పేలిపోద్ది. Did you get those books which I told you? No, ma'am. Yesterday I searched in many shops, but I didn't get those books. Why don't you just check in the library? Okay. దాసు గురించి నీకు నిజం చెప్పడానికి నాకింతకంటే వేరే మార్గం కనపడలేదు. మా బాస్ చేసిన తప్పులన్నిటికీ సాక్ష్యం నేనే ప్రూవర్గా మారి తప్పులన్నీ ఒప్పుకుంటాను. వాడు చదివి ఈ పొజిషన్కి వచ్చాడంటే నీ మీద ప్రేమతోనే. ఆ ప్రేమ నా మూలంగా విడిపోకూడదని నిన్ను తీసుకొచ్చాను. భీమా, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు ప్రశాంతంగా పడుకుంటావా? ఇల్లు కాలిపోతుంటే ఏసీ వేసుకుని పడుకున్నట్టు నన్ను అక్కడ కెలుకొచ్చి ఇక్కడ తలుపులు తెరిచి పడుకుంటావు. ఎంత ధైర్యం రా నీకు! నీకున్న వీక్ పాయింట్ నీ లవర్. దాన్ని మేము కిడ్నాప్ చేద్దాం అనుకుంటే ఆ పని నువ్వే చేసేసావు. మేము చెయ్యాల్సినవి నువ్వే చేసేస్తుంటే మేమేం చెయ్యాలరా? అందుకే వచ్చాను. వెళ్దాం పదా. ఎక్కడికి? షాపింగ్కి పదా.